ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి. ఓ మై గాడ్, నేను ఎంత రిచ్ అయిపోయాను. మనీ ప్లాంట్లు ఉన్నాయి కానీ అవేం డబ్బులు ఇవ్వట్లేదు నాకు. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్అవుట్ విత్ హన్షి. ఇట్స్ సండే మార్నింగ్ అరౌండ్ 6:15 or 6:20 అవుతుంది టైము. యాజ్ యూజువల్ ఒక 1 hour డిలేతో లేచాను అనమాట. వీకెండ్ కాబట్టి, సండే కాబట్టి. సో ఛాన్స్ ఉంటే ఇంకొక 1-2 hours కూడా పడుకునేదాన్ని నార్మల్గా అయితే. బట్ యాక్చువల్లీ ఐ డోంట్ వాంట్ టు మిస్ దట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు 7:30-8 వరకు పడుకొని మళ్ళీ నెక్స్ట్ డే 6:30-5కి లెగడానికి కష్టపడడం ఐ రియలీ డోంట్ వాంట్ టు డూ ఇట్. సో అందుకని కొంచెం ఎర్లీగా లేచాను కాబట్టి యాజ్ యూజువల్ నేను లేవగానే నేను ఏం చేస్తానో మీ అందరికీ తెలిసిందే. ఐ చెక్ ఆన్ మై ప్లాంట్స్ అనమాట. కొన్ని ప్లాంట్స్ అయితే చాలా టూ మచ్ ఆఫ్ గ్రోత్ వచ్చేసి అటు సైడ్ మొత్తం వాలిపోతున్నాయి. సో వాటన్నిటిని ట్రిమ్ చేయడమో లేకపోతే కరెక్ట్గా వాటికి స్టిక్స్ అవి పెట్టి కరెక్ట్గా కట్టడమో ఏదో ఒకటి చేయాలన్నమాట. సో అది నా ఒక్కదాని వల్ల కాదు, మోహన్ కూడా ఉండాలి. ఆయన హెల్ప్ చేస్తేనే నేను అవన్నీ చేయగలుగుతాను. సో ఈ గార్డెన్ పనులన్నీ నేను నెక్స్ట్ సండే పెట్టుకుందాం అనుకుంటున్నా, అంటే దివాళీకి దగ్గరలో. అండ్ వీటిని మేక్ ఓవర్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే గుమ్మానికి కొంచెం పెయింటింగ్ పోయింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ టాక్ అబౌట్ దిస్ కాయిన్ ప్లాంట్. ఇది ఆల్మోస్ట్ చచ్చిపోయిందేమో అని అనుకున్నా. మొత్తం రూట్స్ నుంచి ట్రిమ్ చేసేసాను అనమాట. ట్రిమ్ చేసి ఇది మట్టిలోనే ఉంది యాక్చువల్గా, బట్ దాని కింద మళ్ళీ ఒక బౌల్, అదే ఒక ప్లాంటర్ పెట్టి దానిలో వాటర్ వేసి దాని మీద పెట్టాను. నర్సరీలో వాడు ఇలానే పెంచడం అబ్జర్వ్ చేశాను అనమాట. మళ్ళీ అలానే పెడితే భలే న్యూ గ్రోత్ వచ్చింది. చాలా క్యూట్గా అనిపిస్తుంది నాకు ఆ ప్లాంట్. అండ్ సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, నేను అవన్నీ ఏంటంటే మోహన్ హెల్ప్ లేకుండా చేయలేను. సో దానికి నెక్స్ట్ వీక్ చేసుకుందాం అని అనుకుంటున్నా. ఈ వీక్ మోహన్ లేరనమాట, జోగులాంబ వెళ్ళారు అమ్మవారి నిమజ్జనం కోసం అని చెప్పి. సో నేను చేయాలనుకుంటుంది ఏంటంటే ఫస్ట్లీ పెయింటింగ్ వేయాలి. ఆ గోడలకంతా పెయింట్ పోయి పాడైపోయింది, గుమ్మానికి కూడా పెయింట్ పోయింది, వేయాలి. అండ్ మాది నేమ్ ప్లేట్ ఆ ప్లాంట్స్లో మొత్తం కవర్ అయిపోయింది అనమాట. దాన్ని తీసి వేరే దగ్గర, ఆ ఎంట్రన్స్ ఏదైతే ఉంది కదా కారిడోర్ ఎంట్రీలో, అక్కడ పెడదాం అనుకుంటున్నా. చిన్న చిన్న అలా మేకోవర్స్ చేద్దాం. ఎలాగో దివాళీ కూడా వస్తుంది కాబట్టి ఒక ఫెస్టివ్ వైబ్స్ లాగా ఉంటుంది ఇంటికి, కొత్తదనానికి అని అనుకుంటున్నా. చూడాలి, టైం కుదుర్చుకుని ఐ హ్యావ్ టు డూ, ప్లాన్ చేసి చేసుకోవాలన్నమాట. సో యాజ్ యూజువల్ ద డైలీ రిచువల్ అయిపోయిన తర్వాత ఐ ఎమ్ హియర్ ఇన్ ద కిచెన్ టు డూ ద బేసిక్ థింగ్స్ అనమాట. లైక్ డిషెస్ అన్నీ వాష్ చేసినవి ఎక్కడక్కడ సదురుకోవడం, స్టవ్ క్లీన్ చేసుకోవడం, ఇలాంటివన్నీ. సో ఈ టైము నాకు చాలా ఫ్రీ టైం, ఇంట్లో ఎవరు లేగరు. సో నేను ఒక్కదాన్నే ఉంటా. ఐ విల్ స్పెండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ విత్ మై సెల్ఫ్. ఏదైనా డైరీ రాసుకోవడం కానీ, టీ పెట్టుకుని తాగడం కానీ, ప్లాంట్స్ టేక్ కేర్ చేయడం కానీ, ఇలా చేస్తూ ఉంటాను అనమాట. అండ్ సాటర్డే వాజ్ వెరీ లేజీ డే. మీరు అందరూ అడుగుతూ ఉంటారు కదా, అసలు మీరు ఎప్పుడు టైర్డ్గా ఫీల్ అవ్వరా, మీరు లేజీగా ఉండరా అని చెప్పి. ఎస్, ఆఫ్ కోర్స్ ఉంటాను. సో నిన్నటి రోజు అలాంటి రోజు అనమాట. నిన్న అసలు ఏమీ చేయలేదు. నిన్న మార్నింగ్ లేచి ఇల్లు ఊడ్చి మాప్ కొట్టేసి స్నానం చేసి ఐ వాజ్ జస్ట్ స్క్రోలింగ్, స్లీపింగ్, ఈటింగ్, ఇది తప్ప ఇంకేం చేయలేదు. అండ్ నిన్న లైవ్లోకి వచ్చాను. మీలో చాలామంది, నేను ఇంత రెస్పాన్స్ రియలీ ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్. అసలు నా ఫస్ట్ లైవ్ ఎలా అవుతుందో ఏంటో ఏమో అనుకున్నా. కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యాను స్టార్టింగ్లో. బట్ మీ కమెంట్స్ అన్నీ చూసాక నర్వస్నెస్ పోయిందనమాట. ఓకే, ఈరోజు నా స్టవ్ కడుగుతూ నేను పొద్దున్నే చదివిన ఒక కమెంట్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. సో దట్ మీకు నాకు ఇద్దరికి టైం పాస్ అవుతుంది అండ్ ఒక డైరెక్ట్ ఫేస్ టు కెమెరా టాక్ లాగా కూడా ఉంటుంది, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి. సో ఫస్ట్ ఆ కమెంట్ చదువుతాను మీకు. ఓకే, కమెంట్ ఏంటంటే, నన్ను యూజువల్గా మీ అందరు లింక్స్ అడుగుతారు కదా నేను నా ప్రోడక్ట్స్కి, క్రాకరీకి, దీనికి దానికి అంతా. సో ఒక ఆవిడ శేష సాయి సుర పాపినేని, ఓకే, శేష సాయి సుర పాపినేని అంట. పీపుల్ ఆర్ సో సిలీ లింక్స్ అడుగుతూ ఎందుకు అడుగుతారు, ఎందుకు? పీపుల్ ఆర్ సో సిల్లీ లింక్స్ అడుగుతారు ఎందుకు? You can find everything in Google kada. They become rich at the cost of our views.
ఓ మై గాడ్, నేను ఎంత రిచ్ అయిపోయాను. దే బికమ్ రిచ్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఆర్ వ్యూస్. జస్ట్ సీ దేర్ లైఫ్ స్టైల్. చూస్తున్నారు కదా నా లైఫ్ స్టైల్, ఎంత సుఖపడిపోతున్నానో. పొద్దున్న సాయంత్రం దాకా ఐటీ జాబ్స్ చేసుకుంటూ, తర్వాత మీ అందరికీ వ్లాగ్స్ ఇస్తూ, మా ఇంట్లో పాపను చూస్తూ, ఇల్లుని చూస్తూ, పని అమ్మాయిని లేక ఇల్లు అంతా తుడుచుకుంటూ, ఎంత బాగుందో కదా నా లైఫ్ స్టైలు. హౌ ఇట్ చేంజెస్, వీ మేక్ దెమ్ రిచ్. ఓ మై గాడ్, మీ అందరేమో తెలియదు కానీ ఈమె వ్యూ, ఈమె కమెంట్ వల్ల నేను డెఫినెట్గా రిచ్ అవుతాను. సో మీరంటే నన్ను లింక్స్ అడగండి, ఓకేనా? ఒక స్క్రీన్ షాట్ తీసుకొని గూగుల్లో పెట్టుకోండి. గూగుల్లో వస్తే కొనుక్కోండి. అది ఎక్స్ట్రా ప్రైస్ అయినా పర్వాలేదు, 2-3 వేలు అయినా కూడా పర్వాలేదు, కొనుక్కోండి. కానీ నేను ఇచ్చే లింక్స్ నుంచి మటుకు అస్సలు కొనుక్కోకండి. నన్ను లింక్స్ కూడా అడగండి, ఎందుకంటే నేను చాలా రిచ్ అయిపోతాను కదా. తర్వాత ఎలా యూ గైస్ ఆర్ అంటే ఇలాంటి జనాలందరూ నన్ను ఫీడ్ చేస్తున్నారు. మీరందరూ ఇంత రిచ్ చేసేస్తుంటే అసలు నాకు ఈ ఐటీ జాబ్ ఎందుకు? మేక్ సమ్ ఇలాంటి వాళ్ళకి రిప్లైలు ఇవ్వాలని కూడా నేను అనుకోవట్లేదు. బట్ మార్నింగ్ లేకంగానే ఎల్సి నార్మల్గా యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి ఎంతమంది సబ్స్క్రైబ్ అయ్యారు ఆర్ ఎంత రెవెన్యూ జనరేట్ అయింది నిన్న వీడియోస్ మీద, అలా ఒక చూడడం నాకు హ్యాబిట్ అనమాట. సో ఆ హ్యాబిట్లో కింద కమెంట్స్ కూడా ర్యాండమ్గా కనిపిస్తూ ఉంటాయి, కొన్ని హైలైట్ అవుతూ కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఆ హైలైట్ అయిన కమెంట్లో ఈరోజు మార్నింగ్ ఇది. సో ఐ థాట్ ఐ డిస్కస్. అసలు ఎలా ఇమాజిన్ చేసుకుంటారు జనాలు కదా. మీకు ఒక లింక్ ఇస్తే మీరు నన్ను రిచ్ చేసేసినట్టేనా? మీరు ఒక వీడియో చూస్తే మీకు యూజ్ లేకుండానే వీడియోస్ చూస్తున్నారా? నేను రిచ్ అయిపోయినట్టేనా? ఎంత సిల్లీ లింక్స్ మీరు అందరు అడుగుతారంట. యాక్చువల్గా ఇలా కమెంట్స్ పెట్టేవాళ్ళు సిల్లీ జనాలు, ఏడ్చే జనాలు. ఎంత జెలసీగా అనిపిస్తుందంటే ఆమె కమెంట్లో లిటరలీ లైఫ్ స్టైల్, లుక్ ఎట్ దర్ లైఫ్ స్టైల్. అంటే వాట్ ఆమ్ ఐ డూయింగ్? నేను కష్టపడి సంపాదించుకుందే కదా ఇదంతా. ఒక యూట్యూబ్ మీద నాకు ఏమి లక్షలు వేలు వచ్చాయో. ముందు బేసిక్గా ఆ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఇలాంటి కమెంట్స్ చేయరు. సో వాళ్ళ గురించి మాట్లాడి కూడా వేస్ట్. కానీ బట్ ఎందుకో ఆ కమెంట్ పొద్దున్నే లెగంగానే కొంచెం కనిపించింది కాబట్టి కొంచెం ట్రిగర్ అయిపోయింది అనమాట బ్రెయిన్. సో ఐ షుడ్ లైక్ శాంతి అనుకోవాలి ఇప్పుడు. ఓకే, లెట్స్ కంటిన్యూ విత్ ద వర్క్. అప్పుడే అయిపోయింది అనుకోకండి, ఇది నేను ఇంకా కంటిన్యూ చేశాను అనమాట ఈ డిస్కషన్. బికాజ్ నాకు ఎందుకో నచ్చింది ఫేస్ టు కెమెరా మాట్లాడడం. సో ఇలాంటి వాళ్ళకి ఆన్సర్స్ ఇవ్వడం ఇదంతా నాకు నచ్చింది అనమాట. సో ఐ కంటిన్యూడ్ ఫర్ ఫ్యూ మోర్ మినిట్స్. ఓకే, కెమెరా కొంచెం టాప్ యాంగిల్లో పెట్టా, అంటే నేను చేసే పని కూడా మీకు కనిపించాలి అని చెప్పి. ఓకే, దాంతోపాటు ఇంకొన్ని నెగిటివ్ కమెంట్స్ అనమాట. నెగిటివ్ అనేం కాదు కానీ అది పాపం వాళ్ళ ఒపీనియన్ లేదు. ఇంకొక ఏదో నవరాత్రి సిరీస్లోనే అనుకుంటా, ఒక ఆవిడకి పూర్ణిమానో ఏదో ఉంది పేరు. ఆవిడకి నా మొహం చూస్తే వామిటింగ్ వచ్చిందంట. వామిటింగ్ లిటరలీ. ఎవడు చూడమన్నాడు, ఎవడు కక్కుకోమన్నాడు, ఏంటో ఈ జనాలు. ఇంకొక ఆవిడకేమో ప్రోడక్ట్స్ ఫ్రీగా వచ్చేస్తున్నాయంట. నాకు అసలు అన్ని ప్రోడక్ట్స్ ఫ్రీగా వస్తే నేను ఎందుకండి ఇన్ని సామాన్లు కొనుక్కుంటాను చెప్పండి? బేసిక్. సరేలే, ఇంకా ఇలా ఏడుపు జనాలు ఏడుస్తూనే ఉంటారు. మన పని మనం కంటిన్యూ చేసుకోవాలి, అంతే కదా. ఎప్పుడైనా నేను ఎప్పుడూ ఒకటే అనుకుంటాను అనమాట, ఒకడు మన మీద ఏడుస్తున్నాడు అంటే మనం ఎదుగుతున్నాం అని లెక్క. సో నేను ఎదుగుతున్నాను కాబట్టి నా చుట్టూ ఇలా ఏడ్చే జనాలు చాలామంది ఉంటారు. సో ఐ లిటరలీ డోంట్ కేర్ దెమ్. బట్ ఎస్, కొంతమంది నాకు లైక్ ఇన్స్టాలో మెసేజ్ చేశారనమాట, అక్క యూ షుడ్ రెస్పాండ్ ఆన్ దిస్ కమెంట్. ఇలా ఒక 4-5. సో యూ షుడ్ రెస్పాండ్ ఆన్ దిస్ కమెంట్ అక్క, నేను ఇలా అనకూడదు, నేను చాలా హర్ట్ అయ్యాలని. థ్యాంక్ యూ వాళ్ళందరికీ, థ్యాంక్ యూ సో మచ్. సో నన్ను అన్నందుకు, మీరు హర్ట్ అయినందుకు. అండ్ కొన్నిసార్లు మీరే రెస్పాండ్ అవుతారు నెగిటివ్ కమెంట్స్కి. సో ఐ లవ్ దట్ ఇమ్మెన్సివ్ లవ్ దట్ యూ గివ్ టు మీ. సో వాళ్ళందరూ ఒక దిష్టి చుక్కలు మన ఛానల్కి, మన కమెంట్ సెక్షన్కి. సో వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ యా, పొద్దునే కొన్నిసార్లు ఇలాంటి కమెంట్స్ చూసినప్పుడు వాళ్ళని కొట్టబుద్ధి అవుతుంది, కానీ తర్వాత మళ్ళీ ఆ ఒక కమెంట్ వల్ల నా డేని నేను స్పాయిల్ చేసుకోలేను. సో ఐ జస్ట్ ఇగ్నోర్, అంతే. ఇగ్నోర్ ద నెగిటివిటీ, ఇగ్నోర్ దోస్ బ్లడీ క్రయింగ్ పీపుల్.
దట్స్ ద బెస్ట్ థింగ్ వీ కెన్ డూ కదా. వాళ్ళు ఎలాగో మారరు. ఒకళ్ళ మీద ఏడ్చే జనాలు ఎప్పుడు వాళ్ళ జీవితం అలానే ఉంటుంది. పక్కనోడు ఏడ్చేవాడి జీవితం పెరగదు. మనం ఎవరి మీద అయితే ఏడుస్తున్నామో వాళ్ళు పెరుగుతారు అని చెప్పి తెలుసుకుంటే దట్ వుడ్ బి బెటర్ టు దెమ్ అండ్ ఫర్ అస్ ఆల్సో. బట్ వాళ్ళు అది తెలుసుకోరు కాబట్టి మనం వాళ్ళని ఇగ్నోర్ చేయడమే ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. నాకు ఇన్స్టాలో డైరెక్ట్గా డిఎం చేసిన వాళ్ళకి ఇట్లా నేను చెప్దామని చెప్పి అనుకున్నాను అనమాట. ఒక చిన్న చిట్ చాట్ కైండ్ ఆఫ్ స్టఫ్. ఓకే, లెటస్ కమ్ బ్యాక్ టు ద వర్క్. సో కొంచెం పని చేసుకున్న తర్వాత మళ్ళీ చాయ్ కప్పుతో చాయ్ పే చర్చ చేసుకుందాం మనం. ఓకే, సో మా ఇంట్లో కొన్ని రిచువల్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ రిచువల్ వచ్చేసి మార్నింగ్ లేగంగానే ఇంటి బయట ఊడ్చి ముగ్గేయాలి. సో సెకండ్ రిచువల్ వచ్చేసి పొయ్యి అంటించే ముందు, అంటే స్టవ్ అంటించే ముందు స్టవ్ కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసుకొని ఇల్లు మొత్తం క్లీన్ చేసినా చేయకపోయినా కిచెన్ వరకు అన్నా ఊడ్చుకొని క్లీన్ చేసుకున్న తర్వాతనే పొయ్యి ముట్టించాలి అని చెప్పి ఇది అత్తమ్మ ఎప్పటి నుంచో పాటిస్తున్నారు. నేను అది కంటిన్యూ చేస్తున్నాను అనమాట. ఇదేంటంటే ఒక లక్ష్మీ కళలాగా పాసి ఇన్ ద సెన్స్ డస్ట్. ఇప్పుడు మనం ఊడవకుండా ఉండేది చెడు కోరుకుంటుందంట ఇంటికి. సో స్పెషల్గా అలానే ఇల్లు ఊడ్చుకోకుండా స్టవ్లు వెలిగించేసి తాగేసి తినేసి చేస్తే అది మంచిది కాదు అని చెప్పి అత్తమ్మ చెప్తూ ఉంటారు. సో అలా మనం ఎప్పుడైతే క్లీన్లీనెస్ మార్నింగ్ టైమ్స్లో మెయిన్గా మెయింటైన్ చేస్తామో అది చాలా ఇంపార్టెంట్. అండ్ మెయిన్లీ ఇంకొకటి ఏంటంటే స్నానం చేసి ముట్టిస్తే ఇంకా మంచిది అని చెప్తారు, కానీ నాకు అది పాసిబుల్ అవ్వదు. బట్ పాసిబుల్ అయిన డేస్లో చేయడానికి ట్రై చేస్తాను అనమాట. ఓకే, ఇది యాక్చువల్గా మీ టైం. సో నేను నా కోసం కొంచెం టీ ప్రిపేర్ చేసుకుంటున్నాను, లెమన్ టీ అనమాట. ఐ యాక్చువల్లీ వాంటెడ్ టు గో విత్ ఆరెంజ్ టీ, బట్ ఆరెంజెస్ ఇంట్లో లేవు. ఒకటి ఉండేది, అది ఖరాబ్ అయిపోయింది అనమాట. సో లెమన్ టీతో అడ్జస్ట్ అవుతున్నాను. ఐ థింక్ ఈ రెసిపీ మీకు చాలాసార్లు చెప్పినట్టున్నాను కదా. ఓకే, ఈ చాయ్ మరిగేలోపు ఇంకొన్ని మాట్లాడుకుందాం. సో బండిల్ సౌండ్ ఒకటి పొద్దున్నే. ఇంకొకటి ఏంటి మాట్లాడదాం అనుకున్నానంటే నేను ఇంకొకటి బాడీ షేమింగ్. ఒకటి ఎక్కడ లేనిది మన ఇండియాలోనే ఉంటుంది బాడీ షేమింగ్. అది ఎవరైనా లైక్ మీలో చాలామంది ఇదేంటి నల్లగా ఉన్నారు, తెల్లగా ఉన్నారు, లావుగా ఉన్నారు, పొట్టిగా ఉన్నారు, వై డు వి బాడీ షేమ్? అసలు నాకు అర్థం కాదు. నేను ఇప్పుడు లావుగా ఉన్నా, ఐఎమ్ ఏ మదర్, ఓకే, నేను ఇన్ని పనులు చేసుకుంటూ నా మీద నేను సెల్ఫ్ కేర్ తీసుకోలేను కొన్నిసార్లు. అలా అనుకోకుండా లావ్ అయిపోయా. లావ్ అయిపోవడం కాదు, ఫ్రమ్ ద డే 1 ఐ వాజ్ చబ్బీ ఓన్లీ. ఐ వాజ్ బోర్న్ 5 kgs అనమాట. సో నేను డే 1 నుంచి ఐ వాజ్ చబ్బీ గర్ల్. నేను ఎప్పుడు సన్నగా లేను. ఒక్కొక్క పీరియడ్ ఆఫ్ టైమ్స్లో అంటే పాత ఫొటోస్ చూస్తే సన్నగా ఉండేదాన్ని, బికాస్ ఆ టైంలో నేను అప్పుడు కంపేర్ చేసుకుంటే అప్పుడు చబ్బీగానే ఉన్నాను అనమాట. సో దానికి మీరు చీరలు కట్టుకోకండి, మీకు చీరలు సూట్ అవ్వలేదు. దో ఐ డిలీటెడ్ ఆల్ దోస్ నాన్ సెన్స్ కమెంట్స్. నాకు అసలు నా ఫీడ్లో వాళ్ళ కమెంట్స్ ఉండడం కూడా నాకు ఇష్టం లేకుండే అనమాట. బట్ స్టిల్ అంటే నెగిటివ్ కమెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే చీర చెప్తుందా నీకు సూట్ అవ్వని నువ్వు కట్టుకోకున్నానని? వాట్ లాజిక్ ఈజ్ దట్? ఇంకొకళ్ళేమో మీ చీరలు అన్నీ గాడిగా ఉన్నాయి, ఈ కలర్స్ సెలెక్ట్ చేసుకోండి, పేస్టల్ కలర్స్ అని చెప్పి. నాకు తెలిసి ఐ హ్యావ్ ఇనఫ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాషన్ సెన్స్ అండ్ నాలెడ్జ్ ఆన్ ఇట్. నాకు ఏది సూట్ అవుతుంది, ఎలా సూట్ అవుతుంది, ఏంటి అనేది. ఓకే, కొన్నిసార్లు కొత్తగా ట్రై చేసినప్పుడు అవి సూట్ కాకపోవచ్చు, బట్ ఐ థింక్ ఐ హ్యావ్ అ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాషన్ సెన్స్. ఐ డోంట్ నీడ్ టు ఆస్క్ సంబడి ఎల్స్. నాకు డ్రెస్ని అడగాల్సిన అవసరం లేదు. డ్రెస్సు నువ్వు నాకు సూట్ అవుతావా, నేను నిన్ను వేసుకోనా అని చెప్పి. సో బేసికలీ ఐ డోంట్ డూ దట్. నాకు నచ్చింది నేను కొనుక్కుంటా, నేను వేసుకుంటా. సో ఇష్టం ఉన్నోడు చూస్తాడు, కష్టమైనోడు మానేస్తాడు. సో అట్లా అనమాట. సో నా ఫ్యాషన్ సెన్స్ నాకుంది. అండ్ నేనే బట్టని అడిగి నాకు సూట్ అవుతావా, నువ్వు సూట్ అవ్వవా, నేను బట్టని అడిగి నేను వేసుకోను. సో ఐ విల్ డూ ఇట్ ఆన్ మై ఓన్. సో నాకు ఇలా నీతులు చెప్పేవాళ్ళంటే చిరాకు. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు చేయరు, బట్ నీతులు చెప్పడానికి అయితే ముందు ఉంటారు. సో అలా నేను 4-5 మంది యూజర్స్ని హైడ్ కూడా చేసేసాను నా ఛానల్ నుంచి, బికాస్ దే డోంట్ డిజర్వ్ ఇట్. నా ఛానల్ వాళ్ళు డిజర్వ్ చేస్తారని నేను అనుకోవట్లేదు. ఐ ఆమ్ హియర్ టు మోటివేట్ మై సెల్ఫ్ అండ్ మోటివేట్ మెనీ ఆఫ్ ద లేడీస్. అసలు మనం లేడీస్ ఎన్ని పనులు మనం చేసుకోగలము అనడానికి నేను అంటే నా వీడియోస్ ఒక ఇదిలాగా నేను చూపిద్దాం అనుకుంటాను, కానీ ఏదో గొప్పలు చెప్పుకుందాం చూపిద్దాం అనేది అస్సలు నా ఛానల్లో ఆ కంటెంటే అలా నేను చేయను టు బి వెరీ ఫ్రాంక్. సో అలాంటి వాళ్ళకి, అలా అర్థం చేసుకోలేని వాళ్ళకి దే రియలీ డోంట్ డిజర్వ్ మై ఛానల్ అని చెప్పి అనిపించింది అనమాట. అందుకని వాళ్ళని హైడ్ చేసి పాడేసా. ఇంకొకటి ఏంటంటే ఇంకోటి కూడా ఉంది, ఆనిముత్యాలు గుర్తు రావట్లేదు, గుర్తు తెచ్చుకొని చెప్పు.
ఓకే, అవి గుర్తొచ్చేలేపు మంచి లెమన్ టీ తయారు చేసుకుందాం. రెసిపీ ఆల్రెడీ చూపించానో లేదో నాకు గుర్తులేదు, బట్ ఇప్పుడు చేస్తున్నాను కాబట్టి చూపిస్తున్నాను. సో ఏం లేదు, ఫస్ట్ డికాక్షన్ పెట్టుకోవాలన్నమాట. టీ డికాక్షన్ ఒక కప్లో హనీ వేసుకొని, టీ డికాక్షన్ వేసుకొని, మింట్ లీవ్స్ వేసుకోవాలి అండ్ లెమన్ స్క్వీజ్ చేసి వేసుకోవాలన్నమాట. సో అంతే, ఇది పెద్దగా చేయాల్సింది ఏముండదు. ఆరెంజ్ కూడా సేమ్, ఆల్మోస్ట్ ద సేమ్ ఆరెంజ్ టీ కూడా, బట్ దీనివల్ల బెనిఫిట్స్ బాగుంటాయి. ఏంటి అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. అండ్ మింట్ లీవ్స్ నావి తొందరగా ఖరాబ్ అయిపోతున్నాయి. ఫ్రిడ్జ్లో ఎలా పెట్టినా, ఒలవకుండా పెట్టినా, ఒలిసి పెట్టినా, టిష్యూస్ వేసి పెట్టినా, బాక్స్లో పెట్టినా, ఎలా పెట్టినా ఖరాబ్ అయిపోతున్నాయి. ఏమైనా టిప్ ఉంటే చెప్పగలరా ప్లీజ్? సో చాయ్ పే చర్చ కంటిన్యూ చేద్దాం. సారీ, చాయ్ పే చర్చ కంటిన్యూ చేద్దాం. సో యా, మీరు ఇంటి మీద ఎక్కువ స్పెండ్ చేస్తారు, యూ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ ఆన్ హౌస్. బ్రో కమాన్, ఇంట్లో రిపేర్లు వస్తాయి బేసిక్గా. ఆ రిపేర్లు మనం చేయించుకోకుండా అలానే చేస్తే రిపేర్ని ఇంకొక రిపేర్ని ఇంకొక రిపేర్, అవసరం ఉంటేనే కదా ఖర్చు పెడతాం. లేకపోతే నాకేమన్నా డబ్బులు ఊరికే వస్తున్నాయా? మనీ ప్లాంట్లు ఉన్నాయి కానీ అవేం డబ్బులు ఇవ్వట్లేదు నాకు. ఓకే, ఆబ్వియస్లీ నేను ఐకియా క్యాబినెట్ కొన్నానంటే నాకు సామాన్లు సరిపోవట్లేదు కాబట్టి నేను కొనుక్కున్నా, నేను పెట్టుకున్నా, నేను ఆర్గనైజ్ చేసుకున్నా. వై డూ యూ స్పెండ్ సో మచ్ ఆఫ్ మనీ ఆన్ యువర్ హౌస్? వాట్ లాజిక్ ఈస్ దట్? హౌస్ మీద కాకపోతే, ఇష్టమైన వాటి మీద కాకపోతే ఈ సంపాదన ఎందుకు, ఈ కష్టం ఎందుకు? వై? సెకండ్ థింగ్ ఏంటంటే, వెరీ రీసెంట్లీ చూసిన కమెంట్ లాస్ట్ బ్లాగ్కి, మీరు చాలా డబ్బులు వేస్ట్ చేసేసారు, ముందు ఎంక్వైరీ చేసుకోవాలి కదా ఏది బాగుంటుంది. ఆబ్వియస్లీ ఎంక్వైరీ చేయకుండా ఏ ఇల్లు మేము కట్టలేదు, ఐ మీన్ ఏ ఇంట్లో ఏది నేను కొనలేదు, చేయలేదు. బట్ దురదృష్టపు కొద్దీ అంటే కొన్ని రివ్యూస్ ఏంటంటే ఫేక్ రివ్యూస్ ఉంటాయి అన్నమాట ప్రోడక్ట్స్ మీద. అలానే అందరూ ఫౌంటైన్ షింక్ వేపిస్తున్నారు కదా అని చెప్పి నేను వేపించా, బట్ యూజ్ చేసిన తర్వాతనే కదా అది ఎలా ఉంటుంది ఏంటి అని తెలిసేది. సో నాలాగా మీరు ఇంకెవరన్నా కొత్తగా ఇల్లు కట్టుకుంటుంటే మీకు అది రాకూడదు, మీరు కూడా ఆ సింక్ వెళ్ళకూడదు అందరినీ చూసిన అలాగని వీడియో తీసి నేను పెట్టా. ఓకే, ముందు హాబ్ బ్లాస్ట్ అయింది, ఇప్పుడేమో సింక్. హాబ్ ఎందుకు బ్లాస్ట్ అయిందో ఏమో అది తెలీదు, బట్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడైతే ఎక్స్చేంజ్ చేసిన తర్వాత బాగానే ఉంది, సో ప్రాబ్లం ఏమీ లేదు. బట్ ద హాబ్ ఈజ్ వెరీ వెరీ గుడ్. నాకు బ్లాస్ట్ ఎందుకు అయిందో రీజన్ బిహైండ్ ఇట్ నాకు తెలియదు, కానీ దాని మీద చాలా తొందరగా క్విక్గా కుకింగ్ అయిపోతుంది. ఐ విల్ రేట్ ఇట్ వెరీ గుడ్, బట్ వాళ్ళ సర్వీస్ అనేది బాగుండదు. సో మేము అది కూడా చాలా ఎంక్వైరీలు చేసి కొనుక్కున్న ఇదే. ఎంక్వైరీలు చేయకుండా ఎవ్వరు ఇన్ని వేలు తగలేసి కొంటున్నప్పుడు ఎంక్వైరీలు ఖచ్చితంగా చేస్తాం, చేయకుండా ఎందుకు ఉంటాం చెప్పండి. అది సో ఇంకా ఇలా చాలా టాపిక్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఐ మీన్ ఇలాంటి వీడియో మీకు నచ్చితే, ఫేస్ టు కెమెరా లైక్ నేను మీతో డైరెక్ట్గా మాట్లాడుతున్నట్టు మీకు అనిపిస్తే నా కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి, సో దట్ వీక్లీ వన్స్ ఇలాంటి ఒక వీడియో ఒకటి మనం పెట్టుకుందాం. అసలు సొసైటీ మీద నెగిటివిటీ గురించి, ఆరల్స్ మన అసలు నెగిటివిటీ నుంచి బయటకు ఎలా రావాలి అన్న దాని గురించి కూడా వి విల్ డిస్కస్, అండ్ మెనీ అదర్ టాపిక్స్ ఆల్సో. నేను ఈ మధ్యకాలంలో ఒక టాపిక్ అనుకున్నా మీ అందరికీ కూడా యూజ్ అవుతుంది అని చెప్పి, లైక్ ఇండియా మొత్తంలో ఎకనామికల్గా అసలు మనకి ఏమవుతుంది అని తెలుసుకోవడానికి, ఇండియా బయట అరల్స్ యూఎస్, యూకే, కెనడా ఇట్లాంటి స్టేట్స్లో ఏదైనా మార్పులు చేర్పులు చేస్తే అది మన మీద ఎలా ఇంపాక్ట్ అవుతుంది అనేది కూడా నేను ఒక చిన్న రీసెర్చ్ చేసి వీక్లీ ఒక వీడియోలో చెప్దాం అని చెప్పి అనుకున్నా. బికాస్ దట్ నాలెడ్జ్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్ కదా, మనకి ఎలా ఇంపాక్ట్ అవుతుంది ఏంటి అనేది తెలుసుకోవాలి, బయట ప్రపంచంలో కూడా ఏమవుతుంది అనేది. సో మన ఆడవాళ్ళకి కూడా ఇంపార్టెంట్. మనకి ఎందుకులే, మనం వంట చేసుకుంటున్నాం, ఇంట్లో ఉంటున్నాం, పిల్లలు చూసుకున్నాం, నో, దట్స్ నాట్ ద రైట్ థింగ్. సో మనకి తెలియాలి, అండ్ వేరే వాళ్ళని గైడ్ చేయడానికి కూడా మనం తెలుసుకుంటే మంచిది అని నా ఫీలింగ్. ఒకవేళ ఆ టాపిక్ మీద కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్, నేను ఖచ్చితంగా చెప్తాను. ఓకే, నేను తొందరగా టీ ఫినిష్ చేసి, కిచెన్లో చాలా పని ఉంది, మా అమ్మాయి లేవకముందే చేసుకోవాలన్నమాట. ఓకే, సీ యూ ఇన్ ద కిచెన్. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు ద కిచెన్ వన్స్ మోర్. ఐ థింక్ మీకు ఇలాంటి డిస్కషన్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ, లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ అనమాట. ఓకే, టీ డికాక్షన్ ఏదైతే మిగిలిపోయిందో ఆరల్స్ టీ పొడి ఉంటుంది కదా, అది కూడా నేను ప్లాంట్స్కి వేసేస్తాను అనమాట, కొంచెం వాటర్ కలిపి. ఇది ప్లాంట్స్కి వేసినప్పుడు గుర్తొచ్చింది నేను ముగ్గేయడం మర్చిపోయా అని, సో ముగ్గేస్తున్నాను. సో ఈ ఎర్ర ముగ్గు ఎందుకు వేస్తారు అని చాలామంది అడిగారు. యాక్చువల్గా ఇది ఎందుకు వేస్తారో నాకు కూడా తెలీదు. అత్తమ్మ వెయ్యాలి అని అన్నారని నేను బ్లైండ్గా వేసేసాను, కానీ ఎప్పుడు రీజన్ కనుక్కోలేదన్నమాట. బట్ ఎస్, ఈసారి నేను రీజన్ కనుక్కొని ఖచ్చితంగా మీకు చెప్తాను. సో యాజ్ యూజువల్ ఇంట్లో మంచి ఫ్రేగ్రెన్స్ ఉంటే మంచి మూడ్ ఉంటుంది.
సో ఐఎమ్ గోయింగ్ టు లిట్ సింపుల్ అగర్బత్తి బయట. సో అగర్బత్తి నుంచి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. అండ్ ఎయిర్ అండ్ టుడేస్ క్లైమేట్ ఎవ్రీథింగ్ ఈజ్ సో నైస్ అనమాట. అలా కూర్చుని ఉండాలనిపించింది కానీ నాకు, బట్ ఆ పని మోడ్ నా నుంచి నన్ను లేపింది అనమాట. నో గెటప్, యూ హ్యావ్ టు డూ సంథింగ్ రైట్ నౌ. నిన్నంతా రెస్ట్ తీసుకున్నావు, ఈరోజు పని చేసుకో మూసుకొని అన్నట్టు అనిపించింది. సో ఐ స్టార్టెడ్ వర్కింగ్ అండ్ లుక్ ఎట్ ద బ్యూటీ ఆఫ్ మై గ్రీనరీ. సో ఫస్ట్ టాస్క్ వచ్చేసి ఈరోజు కిచెన్లో ఈ పల్లీలన్నీ వేపాలన్నమాట. సో నేను ఎయిర్ ఫ్రైయర్ యూజ్ చేస్తున్నాను వీటిని ఫ్రై చేయడానికి. నార్మల్గా 180 degrees సెల్సియస్లో పెట్టి 5 minutes or 6 minutes హార్డ్లీ పెట్టాను అనమాట. అండ్ 2 turnsలో వేసాను, అంటే ఇది క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి 2 సార్లు అలా ఫ్రై చేశాను అనమాట. సో ఈ ఎయిర్ ఫ్రైయర్ కొత్త ఎడిషన్ అనమాట నా కిచెన్లో. ఇది లిబ్రా బ్రాండ్ నుంచి. సో ఫార్ ఇట్ ఈస్ సో గుడ్. నాకు స్పెషల్గా ఆ గ్లాస్ వేజిల్ వచ్చింది కదా, అది బాగా నచ్చింది. ఓకే, లేటర్ ఐ ఆల్సో వాంటెడ్ టు ప్రిపేర్ సమ్ పొడి ఇన్ ద సెన్స్ ఫ్లాక్స్ సీడ్స్ పొడి ఒకటి చేసుకొని పెట్టుకోవాలి. నా డైటీషియన్ చెప్పింది అనమాట ఇది తినాలి అని చెప్పి. ఫ్లాక్స్ సీడ్స్ పొడి, ములగాకు పొడి, కరివేపాకు పొడి ఇట్లాంటివి ఎక్కువ తీసుకోమని చెప్పింది అనమాట. సో నేను ఇవన్నీ లిస్ట్ డౌన్ చేసుకున్నాను, మీల్ ప్రెప్, హెల్దీ మీల్ ప్రెప్స్ ఏమేమి చేసుకోవాలి అని చెప్పి. ప్రస్తుతానికి ఉన్న టైంలో ఏదైతే కుదురుతుందో నేను అది చేసుకుంటున్నాను అనమాట. సో ఫ్లాక్స్ సీడ్స్ పొడి చేయడం మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. కొంచెం ఆయిల్లో, 1 tablespoon ఆయిల్లో ఫ్లాక్స్ సీడ్స్, ధనియాలు వేపేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత కారం మీకు ఎంత కావాలనుకుంటే అంత. నేనైతే ఒక 10 రెడ్ చిల్లీ తీసుకున్నాను. రెడ్ చిల్లీస్ అండ్ మన శనగపప్పు ఒక 2 spoons, మెంతులు ఆప్షనల్, నేను 1/2 spoon తీసుకున్నా. అండ్ ఆవాలు కూడా ఆప్షనలే, బట్ వేస్తే బాగుంటుంది అని అత్తమన్నారని 1 spoon ఆవాలు వేసాను అనమాట. కరివేపాకు వేయాలి, బట్ నేను కరివేపాకు పొడి మళ్ళీ సపరేట్గా చేసుకుంటున్నాను కాబట్టి ఇందులో వేసుకోలేదు. ఇందులో కూడా వేసుకుంటే బాగుంటుంది అనమాట. సో కరివేపాకు కూడా వేసుకొని అవన్నీ బాగా వేగిన తర్వాత అందులో కొంచెం చింతపండు అండ్ వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు లాస్ట్లో రెండోసారి ఎప్పుడైతే మనం గ్రైండ్ చేస్తాం కదా అప్పుడు వేసుకుంటే బెటర్గా ఉంటుంది. సో ఇలా నేను ఒక 2-3 రకాల పొడులు చేయాలన్నమాట. అండ్ ఆల్సో లిక్షితాకి పొడి చేస్తాను కదా నేను, అది కూడా చాలామంది అడిగారు రెసిపీ పెట్టమని. అది చాలా సింపుల్. ఈ వీడియోలోనే ఆ రెసిపీ కూడా నేను మీకు చూపిస్తాను. సో నేను యాక్చువల్గా ఇంకా మార్నింగ్ లేచి అన్నీ కంప్లీట్ చేసుకుందాం అనుకున్నా. లైక్ కోకోనట్ మిల్క్ చేయడం కానీ, డ్రై ఫ్రూట్ లడ్డు ఒకటి చేద్దాం అనుకున్నా, మకానా రోస్ట్ చేద్దాం అనుకున్నా. ఇలా నాకు చాలా లిస్ట్ ఉండిందనమాట మీల్ ప్రెప్కి, బట్ కుదరలేదు. ఈవినింగ్కి అది షిఫ్ట్ చేస్తున్నా, అది కూడా నేను బ్లాగ్ తీసి ఖచ్చితంగా పెడతాను. అండ్ మోహన్ లేరు కాబట్టి ఈరోజు అత్తమ్మ మార్కెట్కి వెళ్ళారనమాట నాన్ వెజ్ తీసుకురావడానికి, లైక్ ఫిష్, ప్రాన్స్, చికెన్ ఇట్లాంటివి. చాలా రోజుల తర్వాత ఫైనలీ ఆఫ్టర్ నవరాత్రి 2 weeks ప్లస్ అయిపోయింది అనుకుంటా మేము నాన్ వెజ్ తిని. ఐ వాజ్ లైక్ క్రేవింగ్ లైక్ ఎనీథింగ్, అట్లీస్ట్ ఒక ఎగ్ అయినా తిందామన్న క్రేవింగ్లో ఉండే అనమాట. ఐ వాజ్ లిటరలీ వెయిటింగ్ ఫర్ సండే ఎప్పుడు వస్తుందో, నాన్ వెజ్ ఎప్పుడు తింటాను అని చెప్పి. ఇది ఓన్లీ ఈ ఎమోషన్ నాన్ వెజ్ లవర్స్కే అర్థమవుతుంది, మిగిలిన వాళ్ళకి అర్థం కాదు. మిగిలిన వాళ్ళకి కొంచెం సిల్లీలాగా అనిపిస్తుందిలే కానీ ఎనీవే. సో పల్లీలు మధ్యలో కొంచెం కలుపుతూ ఉండాలన్నమాట. సో ఎందుకంటే లేకపోతే పైనవి మంచిగా రోస్ట్ అయిపోతాయి, కింద అలానే ఉండిపోతాయి. సేమ్ మనం కడాయిలో వేపుకున్నా కూడా కలుపుతూ వేపుకుంటాం కదా, అలానే ఎయిర్ ఫ్రైయర్లో కూడా. అండ్ ఈ ఫ్లాక్స్ సీడ్స్ పొడి కూడా ఆల్మోస్ట్ వేగిపోయింది అంతా. ఇవి మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ చేసుకోవాలన్నమాట. అండ్ ఈలోపు నేను డైరీలో మెన్షన్ చేసుకున్నాను ఏమేమి చేసుకోవాలి మీల్ ప్రెప్కి అని చెప్పి. ఏదైంది ఏంటని చెప్పి టిక్ మార్క్ పెట్టేసుకుంటే ఇట్ వుడ్ బి ఈజీ ఫర్ మీ టు రిమెంబర్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్. నెక్స్ట్ మా అమ్మాయికి పప్పుల పొడి అనమాట. ఇది చాలామంది అడిగారు కదా, నౌ ఐల్ షో యూ ద రెసిపీ. ఏం లేదు, నార్మల్గా కడాయిలో 1 glass పుట్నాల పప్పు అంటారు దీన్ని, లేకపోతే పచ్చెనపప్పు అని కూడా అంటారు. అది బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. దాంతోపాటు 1 spoon జీరా వేయడం వల్ల ఏంటంటే డైజెషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో 1 spoon జీరా వేసుకొని అందులోనే మిరపకాయలు, మీ పిల్లలు కారం ఎక్కువ తినరు అనుకుంటే 1-2 సరిపోతుంది. లేదు బాగానే తింటారు అనుకుంటే ఒక 5-6 వరకు వేసుకోవచ్చు అనమాట. మా అమ్మాయి అస్సలు కారం తినదు, నేను హార్డ్లీ వేస్తే 2 వేసాను. అత్తమ్మ అయితే జస్ట్ తేజ మిరపకాయలు అంటారు. మీలో ఎంతమందికి అది తెలుసో లేదో తెలియదు కానీ అది ఓన్లీ కలర్ వస్తుంది, కానీ
స్పైసీనెస్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది అనమాట. అలానే ఒక టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ కూడా వేసి వేపేస్తాను. వేపిన తర్వాత చల్లగా చేసుకుని దాన్ని పౌడర్ చేసుకుని పెట్టుకోవడమే. సో ఇది వరకు సాస్ బాగా తినేది మా అమ్మ. ఇప్పుడు కొంచెం ఈ పొడి స్టార్ట్ చేసిన తర్వాత మెల్లగా రెడ్యూస్ చేసేసింది అనమాట సాస్ తినడము. అండ్ పల్లీ చట్నీ కూడా లైక్ కారం లేకుండా అలా మెల్లమెల్లగా ట్రై చేయాలి తనకి పెట్టడానికి. యాజ్ ఆఫ్ నౌ షీ ఈస్ నాట్ ప్రిఫరింగ్ టు హ్యావ్, బట్ స్టిల్ ఐ నీడ్ టు ట్రై. ఓకే, ఫస్ట్ బ్యాచ్ అయిపోయింది పల్లీ లేగడం. సెకండ్ బ్యాచ్ కూడా పెట్టేస్తున్నాను అనమాట ఎయిర్ ఫ్రైయర్లో. అండ్ సైమల్టేనియస్లీ బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేయాలి. లిక్షిత లేచి టైం అయింది. అండ్ ఆల్సో ఐ ఆమ్ హంగ్రీ. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 9:30, 10 అవుతుంది టైమ్. సో మేము యూజువల్గా ఈవినింగ్స్ 6:30, 7 లోపు తినేయడం వల్ల నెక్స్ట్ డే 10 o'clock వరకు ఉండడం అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్ అనమాట. యూ డోంట్ బిలీవ్, నేను జిమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే ఐ విల్ బి మ్యాడ్ హంగ్రీ అనమాట. ఇమీడియట్గా రాగానే ఏదో ఒకటి తినాలి. అందుకనే నేను ఓవర్ నైట్ ఓట్స్ ఇట్లాంటివి సోక్ చేసినవి బ్రేక్ఫాస్ట్లో ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను. అది కొంచెం ఎనర్జీ ఇస్తుంది. అండ్ వండుకునే వరకు వండి ఆరాలి తినాలి అనేవాటి కాకుండా ఇమీడియట్గా గ్రాబ్ చేసి తినచ్చు కదా అని చెప్పి. సో అది కూడా హెల్దియర్ వర్షన్ లానే, లైక్ కోకోనట్ మిల్క్ కానీ ఆల్మండ్ మిల్క్ కానీ లైక్ ద కర్డ్లో నానబెట్టడం కానీ ఓట్స్ని అలా మల్టిపుల్ వెరైటీస్లో చేస్తున్నాను అనమాట. బట్ టుడే ఫర్ ద బ్రేక్ఫాస్ట్ లిక్షిత కోసం చిట్టి ఇడ్లీ చేస్తున్నాను. అండ్ మా కోసం అన్ని వెజ్జెస్ వేసి, నేను అత్తమ్మే కాబట్టి ఊతప్పంలా చేస్తున్నాను అనమాట. అలాంగ్ విత్ దట్ బాయిల్డ్ ఎగ్స్ కూడా తింటాం మేము. సో బ్రేక్ఫాస్ట్లో బాయిల్డ్ ఎగ్స్ మ్యాండేటరీ అని చెప్పింది అనమాట నా డైటీషియన్, నాకు మోహన్కి ఇద్దరికి. నిద్ర రాత్రే కదా మ్యాగీ తిన్నావు. మెల్లగా వెయ్యి, ఇది కింద పడేయకు, ఓకేనా? ఇటు కూర్చో, ఇటువైపు కూర్చో. కింద పడేయకు, డబ్బా ఇరిగిపోతుంది కింద పడేస్తే. సరే సారీ, ఎత్తు. అండ్ ఈ క్యూట్ చిట్టి ఇడ్లీ పాత్ర నేను కిచెన్ హబ్లో తీసుకున్నాను అనమాట. ఏ శరత్ సిటీ మాల్లో ఉంది ఇది. సో వాళ్ళ దగ్గర అన్ని యూనిక్ కలెక్షన్ ఉంటాయి. నాకు తెలిసి ఇది 400 ఏమో పడింది. చాలా క్యూట్ అనిపించింది నాకు. సాంబార్ ఇడ్లీ పెట్టుకోవడానికి దానికి బాగుంటుంది కదా అని. బట్ ఓన్లీ 3 plates వచ్చినాయి అనమాట. నా దగ్గర చాలా పెద్దది ఉంది ఇడ్లీ పెట్టుకునేది. ప్రతిసారి లిక్షితాకి 1-2 ఇడ్లీలు వేయాలంటే అంత పెద్దది తీసి కడిగి ఇబ్బంది అవుతుంది అనమాట. సో ఇది నాకు చాలా పోర్టబుల్గా చాలా బాగా అనిపించింది. ఇది ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉందో ఏమో నాకు తెలియదు, కానీ కిచెన్ హబ్లో మటుకు అవైలబుల్గా ఉందన్నమాట. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. స్టెయిన్లెస్ స్టీల్ అండ్ కింద కొంచెం బాటమ్ కూడా హెవీ వచ్చింది, బాగుండింది. గుడ్ జాబ్, థ్యాంక్ యూ కన్నయ్య, హెల్ప్ చేసావు నువ్వు. బంగారు తల్లి నా తల్లి. థ్యాంక్ యూ అమ్మా. అండ్ ఈ లోపు అవి కూడా ఆరిపోయినాయి అనమాట. సో పొళ్ళు చేసేసుకుని పెట్టుకుంటున్నాను. ఈ మిక్సర్ గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు, బ్రాండ్ ఏంటి, డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పి. ఇది వండర్ చెఫ్ నుంచి అనమాట నేను తీసుకుంది. సో మీకు న్యూట్రీ బ్లెండ్ అని ఇలా ఈ పోర్టబుల్ ఆప్షన్స్లో చాలానే ఆప్షన్స్ ఉన్నాయి. ఇది నేను లింక్ కావాలి అంటే కింద ట్యాగ్ చేస్తాను, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ ఇఫ్ యూ గైజ్ ఆర్ ఇంట్రెస్టెడ్. నన్ను ఒక 2-3 అడిగారు, అందుకని మెన్షన్ చేసి చెప్తున్నాను అనమాట. ఓకే, అండ్ ఈ ఫ్లాక్స్ సీడ్స్ కూడా ఆరిపోయినాయి, వీటిని కూడా పౌడర్ చేసేసుకుంటున్నాను. హ్యాస్ టోల్డ్ ఎల్లుల్లిపాయలు వేయట్లేదు, ముందు అవన్నీ మంచిగా మెత్తగా అయిన తర్వాత సెకండ్ దానిలో వెల్లుల్లిపాయలు వేసి గ్రైండ్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇది ఎంత మంచి స్మెల్ వచ్చిందంటే ఇల్లంతా భలే అరోమా వచ్చింది ఈ కారపొడి. సో నేను ఇంతకుముందు ఎప్పుడు ఫ్లాక్స్ సీడ్స్ కారపొడి చేయలేదు, తినలేదు కూడా. ఇప్పుడు నా డైటీషియన్ రికమెండ్ చేసింది కాబట్టి చేసుకున్నాను అనమాట. టేస్ట్ వైజ్ చాలా బాగుంది అండ్ అరోమా కూడా చాలా చాలా బాగుంది. ఓకే, సో వెజ్జీస్ ఊతప్పంకి నేను ఒక క్యారెట్, ఒక అనియన్ అండ్ ఆల్సో కార్న్,
పీస్ 4 వేసుకుని ఈ చాపర్లో సన్నగా చాప్ చేసేసుకుంటున్నాను. అండ్ దోశ పిండి లేదు, ఇడ్లీ పిండితోనే ఊతప్పం లాగా వేసి దానిపైన వేస్తున్నాను అనమాట. అండ్ వెజిటేబుల్స్ అన్నీ వేసిన తర్వాత ఈ ఫ్లాక్స్ సీడ్స్ పొడి వేసాను దాని మీద. ద టేస్ట్ వాజ్ రియలీ రియలీ అమేజింగ్. అండ్ ఈ వెజ్జెస్లో కొంచెం సాల్ట్ వేసుకోండి, ఆ చప్పదనం పోయి బాగుంటుంది. ఐ వుడ్ డెఫినెట్లీ ఆస్క్ యూ టు ట్రై దిస్ రెసిపీ, ఫ్లాక్స్ సీడ్స్ విత్ దిస్ పర్టికులర్ దోశ, వెజ్జీస్ దోశ. హెల్తీ అండ్ ఆల్సో టేస్టీ అనమాట. అండ్ ఆయిల్ కూడా చాలా తక్కువ వేస్తున్నాను, ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను అది కూడా. అండ్ ఇది 2 సైడ్లు కాల్చరు, ఒక సైడే కిందంతా క్రిస్పీగా ఉంటుంది, పైన ఆ స్టీమ్తో మనం మూత పెడతాం కదా, ఆ స్టీమ్తో వెజ్జీస్ అన్నీ మగ్గుతాయి అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉండింది. డూ ట్రై అండ్ లెట్ మీ నో హౌ ఇట్ ఈస్ అని చెప్పి. అండ్ ప్లేటింగ్ మై బ్రేక్ఫాస్ట్, హెల్దీ బ్రేక్ఫాస్ట్. సో 2 బాయిల్డ్ ఎగ్స్, దోశ విత్ వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ పీనట్ చట్నీ అనమాట. అండ్ అత్తమ్మకు కూడా ఇదే సేమ్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసాను. లక్షితాకి మటుకు చిట్టి ఇడ్లీ పెట్టాను అనమాట. ఎనీవే, ఈ వీడియో ఇంతటితో సమాప్తం. సీ యూ ఆల్ ఆన్ ద నెక్స్ట్ వీడియో రియలీ వెరీ సూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్ అండ్ బాయ్.